హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఇదిగోండి, ఈరోజైతే మేమైతే 3 గంటలకు అట్లా లేసామండి. లేచి మేమైతే భోగి మంట వేసాము. ఇదిగోండి, మాతో పాటు చాలామంది కూడా భోగి మంట వేశారు, మా బజార్లో వాళ్ళు. మేమైతే కొన్ని భోగి మంటలో కర్రలు కూడా పెట్టామండి. ఎందుకంటే భోగి నీళ్ళు పోసుకోవడానికి, మా పిల్లలకు భోగి పండ్లు పోస్తాం కదండి, అందుకని భోగి నీళ్ళు పోసేదానికి, భోగి పండ్లు పోసే ముందుగా భోగి నీళ్ళు పోసుకుంటారు కదండి, అందుకని మీరు మీ పిల్లలకు భోగి పండ్లు పోస్తుంటే కామెంట్ చేయండి. మేమైతే మా పిల్లలకు భోగి పండ్లు పోసామండి. మేమైతే సంక్రాంతి రోజు అయితే టెంపుల్కి అక్కడికి వెళ్ళలేదండి, మాకు కుదరలేదు కూడా వెళ్ళేదానికి. మేము ఇంకా అంటే మాకు ఇక్కడ పెద్దలకు కూడా పెట్టుకుంటారండి సంక్రాంతి అప్పుడు. అంటే నానమ్మ తాతయ్యల కాలం చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా పెట్టుకుంటారు. ఇదిగోండి మా పూజ మందిరం అండి, మా పూజ కదండి ఇది. మేమైతే మా దేవుడి పటాలను ఇలా అలంకరించుకున్నామండి. ఉన్న పువ్వులతోనే అలంకరించానండి. ఆ రోజు పువ్వులు ముందు రోజు అలంకరించాను కదండి, ఆ ముందు రోజు క్లిప్పు మిస్ అయింది, అందుకని ఈరోజు సంక్రాంతి రోజు ఈరోజు క్లిప్పు మాత్రం యాడ్ చేశాను నేను. ఈరోజు అయితే ఇలా అలంకరించుకున్నాను అండి దేవుడి పటాలని. ఇది రైతుల పండగ కదండి, మేము ఫస్ట్ ఇయర్ మొత్తంలో పండించిన తొలి పంట మాత్రం ఈరోజు పొంగల్ పెట్టుకుంటామండి. ఇదిగోండి, మా ఇంటి ముందుగా హరిదాసులు, గంగిరెద్దు ఇలా వచ్చాయండి. అప్పట్లో గంగిరెద్దు వాళ్ళు ఎవరన్నా వస్తే బియ్యం పెడితే తీసుకునే వాళ్ళందరూ ఇప్పుడు డబ్బులే అడుగుతున్నారండి ఏకంగా. హరిదాసులు అయితే పిల్లల చేత బియ్యం పోపిస్తే చాలా మంచిది అంటారు కదండి హరిదాసులకి. మాకు ఇప్పుడు చాలా తక్కువ, రేరుగా వస్తున్నారండి హరిదాసులు, చాలా తక్కువ మంది హరిదాసులను చూస్తున్నాం. ఇదిగోండి, ఇప్పుడైతే మా పిల్లలకు భోగి పండ్లు పోసాం కదండి. ఇదిగోండి, ఇప్పుడు వాళ్ళ తాతయ్య అయితే భోగి పండ్లు పోస్తున్నారు. ఇదిగోండి, మా పాప అయితే ఫోటోకి క్లిప్కి ఎలా ఇస్తుందో చూడండి. మా పాప మా బాబు ఇద్దరికి మా మామయ్య గారు అయితే భోగి పండ్లు పోసారండి ఈరోజు. భోగి పండ్లు పోసారు కదండి. మీరు కనుమ రోజు ఏం చేస్తారో కామెంట్ చేయండి. మేమైతే మా ఏరియా సైడ్ అయితే కనుమ రోజు పశువుల్ని శుభ్రంగా కడిగి, పశువుల పండుగ అండి కనుమ అంటే, పశువులకు కూడా పండుగ. 365 రోజులు కష్టపడతాయి కదండి, అందుకే కనుమ రోజు సెలబ్రేషన్ చేసుకుంటారు.